వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈ రోజు అయితే నేను మునక్కాడ మటన్ కర్రీ వండానండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులు అనవసరంగా నేను తినలేదా అని అనిపించింది. నాకైతే మటన్ ఎలాగా బాగుంటుంది, మునక్కాడ వేస్తే వేరే టేస్ట్ అనమాట. చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే మా వారి మీద చాలా కోపం కూడా వచ్చింది. సండే వచ్చిందంటే చాలండి, ఆయనకి ఎక్కడ లేని మెనూ లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అలా అన్నానో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఆయనకి మటన్ మునక్కాడ తినాలని ఉందన్నప్పుడు ముందు మనకు మటన్ షాప్ తీసుకెళ్ళి డైరెక్ట్ కొనుక్కొని మనం వచ్చేయాలి. నన్ను ఫిష్ మార్కెట్కి తీసుకెళ్లారు, అలానే చికెన్ మార్కెట్కి తీసుకెళ్లారు. అన్నీ తిరిగిన తర్వాత నీల్మా నాకు మునక్కాడ మటన్ తినాలని ఉందంటే, నీకు అది తినాలని ఉందని మైండ్లో ఫిక్స్ అయినప్పుడు నువ్వు అదే కొని వచ్చు కదా బావా, ఈ గంట సేపు ఈ అండ్లో నన్ను మార్చడం అవసరమా? ఫిష్ మార్కెట్ అటు ఉంది, మటన్ కొట్టేమో ఇటు ఉంది, చికెన్ కొట్టి ఇటు ఉంది. నువ్వు గొప్ప తెలివైన కొద్దిగా ఫీల్ అయ్యాను అనమాట. మొత్తానికి ఇంకేముంది, వాళ్ళు అడిగింది మనం కాకపోతే ఎవరు చేసి పెడతారని చెప్పేసి మొత్తానికైతే నేను స్టార్ట్ చేశాను. చూసారా, ముందుగా కొద్దిగా ఆనియన్స్ నేను ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసాను అనమాట. చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చినంత వరకు దాన్ని కలుపుతూనే ఉన్నాను, పచ్చివాసన పోయినంత వరకు. మొత్తానికైతే నాకు కూడా మటన్ కర్రీ మామూలుగా వండడం, బోటి, తలకాయ మొత్తం అన్నీ వండడం వచ్చి కానండి, మునక్కాడ మటన్ నాకు తెలియదు. ఎందుకంటే మునక్కాయలు ముందు వేసాను అనుకోండి పేస్ట్ అయిపోతాయి అనమాట. అందుకని దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. మొత్తానికైతే యూట్యూబ్ చూసి ఒక 10 వీడియోలు సెలెక్ట్ చేసి వాటన్నిటిని చేయాలంటే నాకు అంత బుర్ర ఉండాలి కదా. అప్పుడు వాటన్నిటిని మిక్సీ చేసి నాకు వచ్చిన స్టైల్లోని నేను మునక్కాడ మటన్ అయితే చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే అది ఏగుతున్నంతసేపు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఆ మటన్ బాగా మగ్గిస్తున్నాను. ఎందుకంటే మునక్కాళ్ళు ముందు వేసాం అనుకోండి ఆ మెత్తగా పేస్ట్ అయిపోతాయని చెప్పేసి మునక్కాళ్ళు కొద్దిసేపు పోయాక వేయాలి. నేను ఆల్రెడీ వాటిని వాష్ చేసి పెట్టుకున్నాను. అందుకనే ఆ మూత పెట్టేసి ఆ మటన్ని చూసారా మంచిగా చాలాసేపు ఒక 20 to 30 minutes అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించాను అనమాట. వేయించడం వల్ల ఏంటంటే మిక్సీ పెట్టాం కదండి, ఆ మసాలా ముద్ద ఏదైతే ఉందో మంచి టేస్ట్ అనేది వస్తుంది, వాటికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను మటన్కి ముందే అన్నీ ప్రిపేర్ చేయించి గట్టిగా పట్టి పెట్టాను కాబట్టి అది ఇంకా బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది. లాస్ట్ ఫైనల్గా నేను అనుకునే తీరికైతే మటన్ వచ్చేసింది అనమాట. అందుకని మునక్కాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా మునక్కాళ్ళు వేసి కూడా కలిపేశాను. నాకు ఎందుకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది అనమాట. నేను ఆల్రెడీ మటన్లో కలిపి పెట్టుకున్నాను. కూర వేగుతున్న తర్వాత కలర్లో కొద్దిగా తేడా అనిపించి నేను అనమాట మళ్ళీ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేశాను, ఎందుకంటే టేస్ట్ కొంచెం బాగా రావాలని చెప్పి. నేను యాక్చువల్లీ మసాలా ఎక్స్ట్రా వేయను ఎప్పుడు కూడా. ఎందుకు అంటే మీ మసాలా కారమే ఆడుకొని ఉంచుకుంటాం కాబట్టి నేను వేరేగా యాడ్ చేయను. ఈరోజు ఇంట్లో ఉందని సరదాగా అలా వేసాను అనమాట, టేస్ట్ అలా ఉంటుందని చెప్పేసి. ఒక నుండి ఓవరాల్గా అనుకునేటట్టు చక్కగా వేయించాను. ఇంకా ఎక్కువ వేయద్దును కానీ మరి పచ్చివాసన మరి మెల్ట్ అయిపోతాయేమో, మునక్కాళ్ళు లేతగా ఉన్నాయని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఉడికించాలి కదండి. అందుకని మొత్తానికి మటన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి మాత్రం ఉడికించేసాను. మొత్తానికైతే మటన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూర అసలు పొగలొస్తుంది అనమాట. నేను అసలు ముందు మునక్కాడ తినాలా మటన్ తినాలని కన్ఫ్యూజన్లో వేసుకున్నాను. ఒక మునక్కాడ అయితే వేసాను. చూడండి స్మెల్ మీకు తెలియదు కానండి, స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మొత్తానికైతే నా క్రేవింగ్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట, ఫుడ్ క్రేవింగ్. టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్. చూసారా నా ఎక్స్ప్రెషను, అసలు వేడిగా ఉంది, తినేద్దామని ఆత్రమే తప్ప పొగలుగా నోరు కాలేటట్టు ఉంది. మొత్తానికైతే ఈరోజు సండే మధ్యాహ్నం మేము లంచ్ ఇలా చేసామన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంటే చిన్న లైక్ ఇచ్చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.